యాక్చువల్గా నిన్న జూన్ 15 ఇక్కడే స్లైడ్ అయినట్టుంది. మేము ఇక్కడికి వచ్చాం, ఇప్పుడు బాగానే ఉంది. మమ్మీ మమ్మీ అయిపోయింది. డాడీ ఎలా ఉంది డాడీ మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి డాడీ. దగ్గర నన్ను చూపించు. నమస్తే. అవి స్వెటర్ పైన పట్టుకోండి. మీరు అందరూ వేసుకున్నారు కదా, మీరు వేసుకుంటారు. ఇంకా వీడియో కంటిన్యూ చేయాలంటే చూడండి గైస్, మంచి ఎలా పడుతుందా. క్లైమేట్ అయితే సూపర్గా ఉంది. ఎక్కడెక్కడ దోలు తీరిపోతుంది. చూడండి, దోలు తీరిపోతుంది ఫ్రెండ్. హలో గైస్, ఇప్పుడు వర్షం పడుతుంది. రెయిన్ కోట్ వేసుకున్నాం ఈసారి, కానీ గొడవ అవుతుంది. 100 రూపాయలు పడుతుంది గైస్, అది మాత్రం పక్కా గైస్. ఇంకా 200 పోల్స్ రావాలంటే ఇక్కడ పోల్స్ బట్టి మనం కౌంట్ చేసుకుని ఉన్నాం. ఇక్కడ ఇంకా మేము మార్నింగ్ ఎంతకి స్టార్ట్ చేసాం? మార్నింగ్ 8:30కి స్టార్ట్ చేస్తే ఇంకా ఇక్కడ ఉన్నాం మేము 9కి ఇలా స్టార్ట్ అయ్యాం. క్లైమేట్ చూడండి ఎంత బాగుందో. గుర్రాలు గుద్దేస్తున్నాయి కానీ మీకు మధ్యలో రికార్డ్ చేయలేదు, కానీ ఎన్ని గుర్రాలు గుద్దాయి నన్ను. మా మమ్మీకి అయితే చిన్న తగిలిసింది దెబ్బ, కొద్దిగా కన్నుతో సైడ్ మార్చింది. కొద్దిగా గొద్దుకొని వెళ్ళిపోతే ఆ ఎజ్జుకుంటే గుద్దేస్తున్నాయి మమ్మల్ని. చాలా పక్కన చాలా ప్లేస్ ఉన్నా కూడా ఇటువైపు వచ్చి గుద్దేస్తున్నాయి. గుర్రాలతో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. చాలా కష్టం అయిపోతుంది ఫస్ట్ టైం, కానీ ఈ వర్షం కొద్దిగా గట్టి పడలేక సరిపోయింది. మళ్ళీ పడుతుంది కాబట్టి వెళ్తున్నాం. గట్టి పడితే మళ్ళీ రిటర్న్ వెళ్ళాల్సి వస్తుంది మాకు. అందుకే చూడండి, ఇక్కడే గేట్ కనబడట్లేదు మనకి. పనిష్మెంట్ లాగా ఉందరా బాబు. ఈ గుర్రాలు వారం దొరికినట్టయితే మేము కింద వారం తక్కువ దొరికినా తక్కువ తీసుకోండి గాయ్స్. ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ ఉంటుంది. పైకి వచ్చిన తర్వాత 6,000 7,000 చెప్తుంది గుర్రం ఒక మనిషికి. అంతే చెప్పాల్సింది. ప్రజెంట్ టైం అయితే 5:55 అవుతుంది. మంచిగా ఉంది క్లైమేట్ అంతా. గుర్రాలు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఈ గొర్రెల దాటిపోయిన తర్వాత మీకు వీడియో తీస్తాను గైస్. మళ్ళీ నా రెయిన్ కోట్ చేరిపోయింది భయం. చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచి ఒక పక్క వర్షము ఏటి కనబట్లేదు. గుర్రాలు అయితే ఈ టైంలో ఎక్కకూడదని మేము సజెస్ట్ చేస్తున్నాను. వాళ్ళు ఫోర్స్ చేస్తారు, వాళ్ళకి ఏటి కనబడలేదు, చాలా భయపడిపోతున్నాయి. ఇప్పుడైతే మేము రిటర్న్ గుర్రం ఎక్కువ ఎక్కుదాం అనుకోండి. ఇప్పుడు ఎక్కట్లేదు మేము రిటర్న్లో వర్షం పడే ఛాన్స్ ఉంది కాబట్టి మేము గుర్రం ఎక్కట్లేదు, నడిచి వెళ్ళిపోతాం. గుర్రం అయితే చాలా రిస్క్ అనిపిస్తుంది. వాళ్ళేమో చాలా భయపడుతున్నాయి. వాళ్ళ తాలూకు ఓనర్ చాలా ఫోర్స్ చేస్తున్నారు నడిపిస్తామని. అవి కానీ పడ్డాయి అనుకో, దెబ్బలు మాత్రం గట్టి తగులుతాయి. ఇది మాకు ఇది ఫ్రెండ్స్, పోల్ నెంబర్ 274కి వచ్చాం. ఇప్పుడు ఎంత రావట్లేదు, 500కి వెళ్తే కేదార్నాథ్కి వచ్చినట్టే. 274 ఇక్కడ దగ్గరికి వచ్చాం. క్లైమేట్ చూడండి, 8 కనబడట్లేదు. ఇప్పుడైతే చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే గుర్రాలు కూడా దిగిపోతున్నాయి. ఇక్కడ వర్షం పడుతుంది. గుర్రాలు కాస్ట్లో చాలా పడిపోయి ఒకటైతే 1500.
గుర్రాలు రేట్ అయితే మరి ఘోరం పడిపోయి అందరూ దిగిపోతున్నారు ఎక్కిన వాళ్ళు కూడా. ఇప్పుడు వచ్చి మమ్మల్ని అడిగితే 1500 ఇవ్వండి మేము పైకి దింపేస్తామని. మేమైతే వద్దని చెప్తాం. 6000 నుంచి 1500కి దించాడు. డబ్బుకి ఎంత ఆశించబడి ఉన్నారు చూడండి. మరీ ఘోరం ఇది. 7000 అయితే ఒక ఫ్లైట్, 3000 పెడితే ఫ్లైట్ ఎక్కివచ్చు. అలాంటిది 7000 అడుగుతున్నాడు. అదే అంటున్నా, 7000 పెడితే 3000 పెడితే 9000 అయిపోతుంది కదా ఫ్లైట్ టికెట్. నీరు వచ్చేస్తుంది, ఏది జరుగుతుందో తెలీదు. అది వెళ్తున్నాం గైస్. ఇప్పుడు మేము బ్రిడ్జ్ క్రాస్ అవ్వబోతున్నాం. కింద వాటర్ మొత్తం చాలా స్పీడ్గా వస్తుంది. వర్షం అయితే కొంచెం తగ్గినట్టుంది. ఆ వాటర్ చూడండి ఎంత ఫాస్ట్గా వస్తుందో. బ్రిడ్జ్ అయితే క్రాస్ అవుతున్నాం. వాటర్ ఫ్లో చూస్తే కొద్దిగా ఇదిగా కనిపిస్తుంది. వీడియో జస్ట్ అవ్వదు. చూడండి ఫ్రెండ్స్, ఈ వాటర్ కానీ ఫ్లో ఎక్కువ అయితే బ్రిడ్జ్ని అయితే కుట్టేస్తుంది పక్క దాకా రాగం వెళ్దాం. మమ్మీ వాటర్ అయితే ఇక్కడికి వచ్చి తగులుతుంది. దీని ఫ్లో అంతా కింద నుంచి చూస్తే చాలా భయం వేస్తుంది, ఎక్కడ కొట్టుకుపోతారని. హే ప్రభు, హే హరిరామ్. నేనైతే వేరం వెళ్ళిపోతాను కదా, నేను చూపిస్తాను. బ్రిడ్జ్ మాత్రం ఊగుతుంది. ఆ వాటర్ వచ్చి ఫ్లో బ్రిడ్జ్ మాత్రం ఊగిపోతుంది అంతా. బ్రిడ్జ్ అయితే ఊగుతుంది. అది వాటర్ ఫ్లో బ్రిడ్జ్ ఊగుతుంది. అది ఆ రాయి పడిపోయినట్టుంది. అక్కడ రాయి పడిపోతుందేమో, అది పడిపోతుందేమో రాయి చూడ. ఇక్కడ నుంచి ఇందాకంటే డౌన్ వచ్చింది, ఇప్పుడైతే ఎక్కడ మొదలు పెడుతున్నాం. కర్రలు అయితే కంపల్సరీ కొనుక్కోండి, కర్రలు లేకపోతే చాలా కష్టం. ఇక్కడ పైకి వెళ్తే మేము పైకి వచ్చి కొనుక్కోనంటే డబల్ రేట్లు చెప్తారు, 60-50 చెప్తారు. అది చెప్పాలక్క, చెప్పాలి ఇదే. కింద 30 రూపాయలకి తీసి ఇచ్చేస్తారు. ఇప్పుడు టైం 8:18 అయింది రాత్ర. రెస్ట్ తీసుకుంటున్నా ఇక్కడ. ఇప్పుడు పోల్ 297 పోలు, ఇంకా 500 పోలు దాటాలి. ఫైనల్లీ 7 కిలోమీటర్స్ కేదార్నాథ్ వచ్చేస్తుంది. 7 కిలోమీటర్స్ ఉంది. ఇదిగోండి. థమ్స్ అప్. 7 కిలోమీటర్స్ తర్వాత బ్లాగ్ తీస్తా. హలో గైస్, టైం ఏదైతే టైం 10:23. క్లైమేట్ చూడండి ఎలా ఉందో. సారీ గైస్, క్లైమేట్ ఎలా ఉందో చూడండి గైస్, ఎంత పొగలుగా ఉందో. ఇప్పుడు ప్రజెంట్ టెన్షన్ చూస్తున్నాం. అందరు ఇప్పుడు బాగానే ఉన్నట్టున్నాయి. టైం అయితే ఏదే వాచ్ ఒకటే సడన్గా టైం అయితే 5:03 అవుతుంది. చూడండి ఇప్పుడు మంచి దగ్గరికి వచ్చాము, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాం. మా అక్క పరిస్థితి అయితే బాగాలేదు అసలు, గుజ్జు జరిగిపోయి అందరికీ. నాకు టీ తాగిన వెంటనే కొద్దిగా ఎనర్జీ ఉంది. టీ ఇక్కడ మాత్రం చాలా బాగా పెడతారు, వర్త్ అనిపించింది టీ అయితే. చూడండి మంచి ఎలా కనబడుతుంది, చాలా బాగుంది. పరిస్థితి మాత్రం ఘోరంగా ఉంది మాకు ఇక్కడ. టీ తాగితే కానీ కదలట్లేదు మేము.
మా అది చెప్పు. ఇది వేళ్ళు కూడా కదలట్లేదమ్మా. మంచి దగ్గరికి వచ్చా బాగానే ఉంది పెట్టాలి. ఓ దరిద్రం. కొండ మాత్రం బాగుంది. ఇక్కడ చూడండి మంచి ఇక్కడ ఎలా పడిపోయిందో. నిన్నైతే వర్షం బాగా పడింది. ప్రజెంట్ అయితే ఇప్పుడు బాగుంది. ఎట్నైతే గుర్రాలు ఎక్కేస్తాం ఫిక్స్. ఎట్నైతే గుర్రాలు ఎక్కేస్తాం. ఎట్లయితే దగ్గర ఓపిక లేదు ఎవరికి. అమ్మా టైమా 5:04. కేదార్నాథ్ వెళ్ళిన తర్వాత మీకు వ్లాగ్ తీసి చూపిస్తాను ఫ్రెండ్స్. హలో గైస్, ఇప్పుడు గొర్రెలు ఎక్కడం జరిగింది. అలిసిపోయాం. ఎక్కువ నల్లైపోయినా డాడీ మమ్మీ డాడీ అలిసిపోయారు కాబట్టి గొర్రెలు తీసుకున్నాం. ఇదిగోండి ఇక్కడ గొర్రెలు నీళ్ళు తాగుతున్నాయి. ఇందాక తీయకూడదు. ఇంక మళ్ళీ తీస్తాను. नहीं 4 बजे का हो हमने हो गया चलो निकल रहा 4 बज गया 5 बजे ना पर घूमल जी चला ना काम कर रहा సిగ్నల్ ఇందాక నుండి ట్రై చేస్తున్నాం ఇందాక నుండి ట్రై చేస్తున్నా ఒక గంట నుండి ఒక్కరికి ఫోన్ ట్రై చేస్తున్నా ఎవరికి తగలే. సడన్ గా సిగ్నల్ వచ్చింది కనిపిస్తుంది అన్నమాట. ఎంతసేపు అయినా వెయిట్ చేయండి. అసలు అవ్వలే. మధ్యలో కట్టేస్తుంది. हेलो अजय वीडियो बनी किताब में वीडियो बनी किताब में हां हेलो हेलो तो वापस करो मत केदार आया था రాత్రి టెంట్లో ఉండిపోయాం తాతయ్య. టెంట్లో ఉండిపోయాం రాత్రి. ఇక్కడ రూము పైన రూమ్కి 21,000 18,000 వన్ డేకి. ఇంకా అలాగే కాదని చెప్పి టెంట్లో ఉండిపోయాం. నైట్ ఈరోజు టెంట్ తీసేసుకున్నాం నానమ్మ ఒక రోజుకి. ఆ టెంట్లో ఉంటున్నాం. జనాలు బట్టి అదే బాగానే ఉన్నాయి. వర్షం అంత చిన్నగానే పడుతుంది. వర్షం పర్లేదు ఉన్నాయి. వర్షంలో కూడా కాస్తుంది బాగానే. అక్క చేయని వస్తుంది అక్క. బడ్డీ క్యాంప్ పట్టుకుంటావు. జనాలు బట్టి ఇక్కడ రూమ్ కాస్ట్ పెరిగిపోతుంది. చేయనొస్తుంది ఇక్కడ.